హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. నాన్ వెజ్ కర్రీస్ కంటే కూడా మా పాప ఎక్కువగా ఇష్టంగా తిని మిల్ మేకర్ టమాటో కర్రీని నా స్టైల్లో ఎలా చేస్తానో చూపిస్తాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నేనైతే 10 రూపీస్ మిల్ మేకర్ ప్యాకెట్స్ మిల్ మేకర్ కర్రీ చేస్తున్నాను. మీరు విడిగా ఉండే మిల్ మేకర్స్ తీసుకున్నా సరే, కాకపోతే విడిగా ఉన్న మిల్ మేకర్స్ కంటే ఈ ప్యాకెట్లో ఉండే మిల్ మేకర్స్తో కర్రీ చేసుకుంటే అవి విరిగిపోకుండా మనం తినేటప్పుడు మటన్ పీసెస్ లాగా అనిపిస్తాయి. అందుకే మేము ఎప్పుడు ఈ ప్యాకెట్లో ఉండే వాటితోనే చేసుకుంటాం. ఫస్ట్ అయితే మిల్ మేకర్స్ని మరుగుతున్న నీటిలో వేసి మెత్తబడిన తర్వాత వేడి నీళ్ళని వంపేసి చన్నీళ్ళు వేసుకొని చల్లారిన తర్వాత వాటర్ పిండేసి పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు కర్రీ చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని కర్రీకి సరిపడా ఆయిల్ పోసుకొని కొద్దిగా గరం మసాలా, బిర్యానీ ఆకు, ఆనియన్స్ వేసి బాగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి కలుపుకోవాలి. తర్వాత మనం ఉడికించి పెట్టుకునే మిల్ మేకర్స్ ని వేసి ఆయిల్లో ఒక 1 మినిట్ ఉడికిన తర్వాత ఒక మీడియం సైజు 2 టమాటాలను చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఇవి కూడా కలుపుకొని దీంట్లో రుచికి సరిపడా కారం, పైన చూపించిన మసాలాలన్నీ వేసుకొని కలుపుకొని ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ పోసుకొని మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. ఇలా దగ్గర పడుతున్నప్పుడు మూత తీసి చిటికెడు గరం మసాలా వేసి కలుపుకొని ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మటన్ కంటే రుచిగా ఉండే మిల్ మేకర్ టమాటో కర్రీ రెడీ. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.